బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. నారాయణపూర్ జిల్లాలో కాల్పుల మోత మోగింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భారీ ఎన్కౌంటర్ కు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చూస్తున్నాం ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ లో కీలక నేతలు కూడా హతమైనట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వంశీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లా దట్టమైన అడవి ప్రాంతం అంటే అదంతా కూడా అబుజ్మడ్ అడవి ప్రాంతం అంటూ అది ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అక్కడ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎన్కౌంటర్ లో దాదాపుగా 4 మావోయిస్టులు చనిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. అయితే దీంట్లో మా కీలక మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా పోలీసు బలగాలు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరిగినటువంటి ఎన్కౌంటర్ నేపథ్యంలో భారీ ఎత్తున కూడా భద్రతా బలగాలు ఇంకా అదనపు బలగాలు కూడా ఆ ప్రాంతం మొత్తం కూడా మోహరించాయి. పూర్తిగా ఇంకా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే ఆ ఫస్ట్ ఫైరింగ్ లో 4 చనిపోయారు. 4లో కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు భావిస్తున్న పరిస్థితి కాబట్టి ఇంకా డెడ్ బాడీలను గుర్తించాలని చెప్పేసి కూడా నారాయణపూర్ జిల్లా ఎస్పీ చెప్పారు. ఇప్పటికే ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి భారీ ఎత్తున కూడా తుపాకులు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఎల్ఆర్లతో పాటు ఇన్సాస్, అదేవిధంగా AK-47తో పాటు కొన్ని ర్యాకెట్ లాంచర్లు, అదేవిధంగా అక్కడ అత్యున్నతతో పాటు కొన్ని అత్యాధునికమైన వెపన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇంకా పూర్తి స్థాయిలో కూడా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మనం చూసుకుంటే ప్రత్యేక డ్రోన్లతో పాటు హెలికాప్టర్లతో కూడా భారీ ఎత్తున కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా కూంబింగ్ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే 4 చనిపోయిన తర్వాత ఆ డెన్ లో ఉన్నటువంటి మావోయిస్టులు కొంతమంది తప్పించుకున్నారు. పోలీసులపై కూడా భారీ ఎత్తున కూడా వాళ్ళు ఫైరింగ్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ వైపు నుంచి ఫైరింగ్ ఓపెన్ చేస్తారు. ఆ మాపై దాడి కూడా చేశారు కాబట్టి పూర్తిగా ఇంకా భారీ ఎత్తున కూడా అక్కడ మావోయిస్టులు ఉన్నారని చెప్పేసి కూడా భావిస్తున్నారు. పూర్తిగా కూడా కీలక నేతలు ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపు మనం చూసుకోవచ్చు ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతం నుంచి సుక్మా, అదేవిధంగా దంతేవాడ ప్రాంతం నుంచి పూర్తి స్థాయిలో కూడా బీజాపూర్ ఈ ప్రాంతంలో అంత ముందుకు ఆ కీలక నేతగా ఉన్నట్టు హిట్మా ఈ ప్రాంతంలో తిరిగేవాడు. ప్రస్తుతానికి నారాయణపూర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో హిట్మా అటు మకం మార్చాడని చెప్పేసి కూడా పోలీసులు అనేక మార్లు కూడా ప్రకటనలు కూడా విడుదల చేశారు. అది ఎందుకంటే ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఉండడంతో పూర్తి స్థాయి కూడా అటువైపు అంటే ఇంద్రావతి నదితో పాటు నేషనల్ పార్క్ కూడా ఆ ప్రాంతంలో ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తిగా మావోయిస్టులు ఆ ప్రాంతంలో మకాం వేశారు. దాంట్లో కీలక నేత హిట్మా కూడా ఆ ప్రాంతంలోనే ఉండడం, అంతేకాకుండా కేంద్ర కమిటీలో కీలక పాత్ర పోషించిన గణపతి కూడా ఆ ప్రాంతంలో ఉన్నాడు. గతంలో సుప్రీం కమాండర్ గా గణపతి వ్యవహరించారు. గణపతి రెస్ట్ తోటి ఉన్నాడు కాబట్టి గణపతి కూడా ఆ ఏరియాలో ఉన్నాడని చెప్పేసి కూడా అనేక మార్లు కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తిగా కూడా హిట్మా మాత్రం ఆ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులు అయితే ప్రకటన కూడా చేసిన పరిస్థితి కాబట్టి హిట్మాను లొంగి బొమ్మను కూడా మన మార్లు అక్కడ నుంచి పూర్తిగా కూడా పోలీసులు నారాయణపూర్ పోలీసులు కూడా ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఎందుకంటే హిట్మా ఎక్కడ ఉన్నాడో మాకు తెలిసి ఈ ప్రాంతంలో ఉందని చెప్పేసి కూడా చాలా సార్లు కూడా వాళ్ళు ప్రకటన కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కాబట్టి ఈ ప్రాంతంలో ఇప్పుడు జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇప్పటికే కీలక నేతలు చనిపోయారని చెప్పేసి కూడా పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో దీంట్లో హిట్మా గినక ఏమైనా ఉన్నాడని చూస్తే కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి స్థాయి కూడా భారీ ఎత్తున కూడా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి కాబట్టి ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రత్యేక బలగాలు కూడా ఇప్పుడు పూర్తి స్థాయి కూడా ఆ ప్రాంతంలో ముమ్మర కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా కూడా ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా జల్లెడ పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. పోలీసుల వైపు నుంచి ఎలాంటి నష్టం వాటిల్లో కానీ మావోయిస్టు మాత్రం 4 చనిపోయారు. 4 డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి ప్రకటించిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.